హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ. అత్తమ్మ, మనం ఈరోజు ఏం డిష్ చేసి చూపిస్తున్నాం? మనం ఈరోజు మటన్ చాప్స్తో గ్రిల్ ఎలా చేయాలో చేసి చూపిస్తాం. అత్తమ్మ, మ్యారినేషన్కి కావాల్సినవి ఏంటి? దానికి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పేస్టు, కొంచెం గరం మసాలా. ఓకే, ఒక నిమ్మకాయ చెప్పాలి. ఓకే, కలుపుకుందామా? స్టార్ట్ చేద్దాం అత్తమ్మ. ఎక్కువ మసాలాలు ఏం పట్టదు, ఓకే, కొంచెం తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే గ్రిల్ చేసేటప్పుడు మాడిపోతుంది కదా, ఓకే, అందుకని కొంచెం తక్కువగానే కలుపుకోవాలి. ఇవి 1 కేజీ చాప్స్. ఇవి సాల్ట్, పసుపు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, కొంచెం వేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్. ఇది కూడా ఎక్కువ అవసరం లేదు, అది వేసుకుంటే సరిపోతుంది. మిరియాల పొడి కొంచెం మరి ఎక్కువ వేసిన పిల్లలు తినలేరు కదా. కొంచెం గరం మసాలా వేసుకొని ఒక నిమ్మకాయ డబ్బా ఒకటి వేసి పిండేస్తే మొత్తం కలిపేసుకోవాలి. సో మొత్తం ల్యామ్ చాప్స్కి బాగా పట్టించాలన్నమాట మసాలా. పట్టించేసేసి ఒక 1 అవర్ అటు పక్కకు పెట్టేసుకోవాలి. వీలు పడితే నైట్ అంతా ఇలా చేసి పెట్టి మసాలా చేసుకున్నా కూడా బాగుంటుంది. లేదు వెంటనే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా ఒక 1 అవర్ చేసి పెట్టేసుకుంటే చేసేసుకోవచ్చు. ఓకే అత్తమ్మ, ఇప్పుడు ఇదంతా కలిపి పెట్టేసుకున్నాం కదా, దీని ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకుందాం. ఓకే అత్తమ్మ, అయితే మనం ఈలోపు గ్రిల్ రెడీ చేసుకుందాం. అత్తమ్మ, ఇప్పుడు మనం మటన్ చాప్స్ ని ఇప్పుడు ఇందులోనే గ్రిల్ చేయబోతున్నాం. బొగ్గులు బాగా కారినట్టున్నాయి, వేసేద్దామా? వేస్తావా? సో ఇప్పుడు పెట్టేద్దాం అత్తమ్మ. వరుసగా పెట్టేసుకో. ఓకే అత్తమ్మ, అందుకే మసాలా కొంచెం తక్కువ వేసుకోవాలి అని చెప్పింది. లేకపోతే మసాలాలు మాడిపోతాయి కాబట్టి సో లోపల ఉడకదు, పైన మాడినట్టు అయిపోతుంది. ఓకే, సో తక్కువ మసాలాలు వేసుకొని మ్యారినేషన్ చేసుకున్నాం. అత్తమ్మ, ఇప్పుడు ఇంకెంతసేపు కుక్ చేయాలి? ఇది అటు ఒక 2 నిమిషాలు, ఇటు ఒక 2 నిమిషాలు కొంచెం కాలాలి. అంతా కొంచెం కాలితేనే లోపల జ్యూస్ బయట రాకుండా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు హై ఫ్లేమ్ మీద కొంచెం ఫ్రంట్ సైడ్ ఒక 2 మినిట్స్, బ్యాక్ సైడ్ ఒక 2 మినిట్స్ కాల్చాలి. తర్వాత కొంచెం తక్కువ మంటలో కాల్చుకోవాలి, తక్కువ వేడిలో. ఓకే అత్తమ్మ, అప్పుడు కొంచెం లోపలంతా బాగా ఉడుకుతుంది కదా, మసాలా అంతా పట్టి బాగా ఉడుకుతుంది. ఓకే అత్తమ్మ, మూతింగి ఓకే ఒకసారి తిప్పించి పెడదాం. సరే అత్తమ్మ. మంచి ఫ్లేవర్ వస్తుంది అత్తమ్మ, బాగుంది.
సో ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ కూడా ఒక 2 minutes హై ఫ్లేమ్ మీద కుక్ అవ్వాలన్నమాట. ఓకే కొంచెం బాగా పై లేయర్ అంతా బాగా దగ్గరకు వచ్చేసి పట్టేస్తుంది. ఓకే అత్తమ్మ. బాగా కుక్ అయ్యి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇవన్నీ ఇటు సైడ్ పెట్టేసుకున్నాం. బొబ్బులు అటు సైడ్ ఉన్నాయి కదా కింద, ఇటు సైడ్ పెట్టేసుకున్నాం. అప్పుడు కొంచెం తక్కువ మంట తగులుతుంది కదా, బాగా నిదానంగా ఉడుకుతుంది. 15 నిమిషాలు ఇట్లా సైడ్ పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ దీనిపైన తీసేసుకొని. సో ఇప్పుడు బొగ్గులన్నీ ఇప్పుడు ఒక సైడ్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ పెట్టేస్తే అప్పుడు లో ఫ్లేమ్ లో కొంచెం నెమ్మదిగా బాగా కుక్ అవుతుంది. 15 నిమిషాలు అలా ఉడికించుకున్నా అంటే ఒక 15 minutes పెడితే సరిపోతుంది అత్తమ్మ. చాలా బాగుంది అత్తమ్మ. ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇట్లా కొంచెం పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ కొంచెం అలవాటు తగ్గుతుంది. కొరకపోయినా ఇప్పుడు చిన్న గ్రిల్స్ దొరుకుతున్నాయి అక్కడ మన సైడ్, అవి తెచ్చుకొని కూడా ఇట్లా బాల్కనీలో పెట్టేసుకొని చక్కగా ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసినట్టు. తేజు ఇప్పుడు ఒకసారి తీయి. 15 minutes ఇంకా అయిపోయింది అత్తమ్మ. అయింది కదా, ఇప్పుడు ఒకసారి అటు తిప్పేసుకున్నాము. కొంచెం తినేటప్పుడు కొంచెం వేడిగా ఉండాలి కదా. ఓకే అత్తమ్మ. ఒకసారి తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచేసుకొని ఇప్పుడు కొంచెం మంట పడుతుంది కదా, ఇది పడేసరికి పట్టబడితే కొంచెం మంచం ఇప్పుడు వేడిగా ఓకే అత్తమ్మ. 5 నిమిషాలు అట్లా ఉంచేసి 5 minutes సరిపోతుంది అత్తమ్మ. సరిపోతుంది. ఒకసారి తిప్పించేస్తే వావ్, జ్యూసీగా వావ్, చాలా బాగుంది అత్తమ్మ. మసాలాలు మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి. టేస్ట్ చూడలేదు. ఓకే అత్తమ్మ. వావ్, చూడడానికి చాలా బాగుంది. చాలా బాగా కుక్ అయింది అత్తమ్మ లోపల వరకు. చాలా జ్యూసీగా. నేను హైదరాబాద్ లో ఎన్నో రెస్టారెంట్స్ లో చాప్స్, మా ల్యామ్ చాప్స్ ట్రై చేశాను కానీ ఎక్కడ అసలు ఇలాంటి టేస్ట్ మాత్రం రాలేదు. అది చాలా బాగా చేశారు. తెచ్చినప్పుడే నేను చూసాను, చాలా బాగుంది. అవును, ఇది న్యూజిలాండ్ గోట్ అత్తమ్మ. తెచ్చినప్పుడే మనం అనుకున్నాం కదా చాలా టెండర్ గా ఉంది, చాలా జ్యూసీగా ఉందని. కానీ చాలా అంటే చాలా బాగుంది అసలు. అత్తమ్మ మీరు టేస్ట్ చేయండి ఒకసారి. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ ట్రై దిస్. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్తమ్మ ఛానల్ కి. థ్యాంక్ యూ.